అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్‌లోని ఆల్జీబ్రా యొక్క పీవైక్యూ ఒక పార్ట్ 6 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం 5 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా! ఇంకా ఎవరైతే ఆ యొక్క 5 పార్ట్ చూడలేదో దయచేసి ఆ యొక్క 5 పార్ట్స్ చూసిన తర్వాత యొక్క క్లాసెస్ మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు వీడియోలోకెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్. అండ్ దాంతో పాటు శ్రీనివాస్ మిక్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయగానే మీకు హైప్ అనేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! ఆ యొక్క హై పాయింట్స్‌ని కూడా మన యొక్క వీడియోస్‌కి ఇచ్చినట్లయితే మన యొక్క ఛానెల్‌కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా మన యొక్క క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందుగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ అండ్ దాంతో పాటు ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి చాప్టర్ల వారీగా అండ్ షిఫ్ట్‌ల వారీగా మీకు ఇక్కడ సాల్వ్ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మిక్‌లో మీకు అయితే అందుబాటులో ఉంటే మీరు అక్కడి నుంచి ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 1/√2 అండ్ 1/√2 ఈస్. సో ఇక్కడ మనకి ఒక 1/√2 మరియు 1/√2 మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణాన్ని కనిపెట్టమంటుంది. ఓకే. సో మనకి యాక్చువల్‌గా వర్గ సమీకరణం యొక్క ఫార్ములా ఏంటిది? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. అవునా? సో ఇది మనకున్నటువంటి బేసిక్ స్ట్రక్చర్. ఓకే. సో ఇక బేసిక్ స్ట్రక్చర్ ప్రకారంగా మనం ఇప్పుడు డేటా తీసుకుందాం. సో దీన్ని ఒకదాన్ని ఆల్ఫాగా ఇంకో దాన్ని బీటాగా తీసుకుంటే సో ఇక్కడ డేటా ఏమొచ్చేస్తుంది మనకి x² మైనస్ ఆఫ్ 1/√2 ప్లస్ 1/√2 ఎక్స్ ప్లస్ ఇక్కడ ఇదేమవుతుంది 1/√2 ఇంటూ 1/√2. సో ఇప్పుడు 1/√2 ప్లస్ 1/√2 ఏమైంది 2/√2 2/√2 ప్లస్ రూట్ ఇంటూ రూట్ 2 కదా అంటే 1/2 సో ఈక్వల్స్ టు 0. సో x² మైనస్ సో ఇక్కడ 1/√2 పోవాలంటే పైన రూట్ 2 ఇంటూ రూట్ 2 రాసుకోవచ్చా? సో ఇక్కడ దీనికి ఇది పోయింది అంటే x² మైనస్ రూట్ 2x ప్లస్ 1/2 దట్ ఈక్వల్స్ 0. ఇక్కడ 1/2 పోవాలంటే ఇక్కడ ఏం చేస్తాం 2x² మైనస్ 2√2x ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. The sum of the roots of x² minus px plus q equals 0 is. సో x² మైనస్ px ప్లస్ q యొక్క మూలాల యొక్క మొత్తాన్ని కనిపెట్టమంటాడు. మూలాల యొక్క మొత్తం ఫార్ములా ఏంటిదండి? చెప్పండి. మైనస్ బి బై ఏ కదా, మైనస్ బి బై ఏ. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి బై ఏమవుతుంది? ఎక్స్ దగ్గర ఏం లేదు, 1 అంటే 1 అంటే దట్ మీన్స్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If p is the root of the equation x² minus px plus 15 equals 0 and the quadratic equation x² plus px plus q equals 0 has equal roots, then the value of q is 3 అనేది మనకి ఇక్కడ x² minus px plus 15 అనే సమీకరణానికి మూలమంట. మరి x² plus px plus q equals 0 అనేటటువంటిది వర్గ సమీకరణం యొక్క సమాన మూలాలను కలిగి ఉంటే అప్పుడు q విలువని కనిపెట్టి ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి మిక్స్డ్ డేటా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకి ఒక p అనేది మనకి దీనికి సంబంధించి డేటా ఇచ్చేసింది కాబట్టి దెన్ ఇక్కడ ఒకదానికి మూలం మనకి ఒక డేటా ఇచ్చేసింది కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనం 3 ఇంప్లిమెంటేషన్ చేస్తే సో ఫస్ట్ మనకి x² px ప్లస్ 15 దట్ ఈక్వల్స్ 0. సో 3 మూల 9 9 మైనస్ 3p ప్లస్ 15 దట్ ఈక్వల్స్ 0. సో 9 ప్లస్ 15 ఎంత 24. సో మైనస్ 3p మైనస్ 24 మైనస్ మైనస్ క్యాన్సల్ 3 ఒకట్ల 3 ఎంబుల. సో p ఈక్వల్స్ ఎంత అండి 8. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకో సమీకరణం ఏమి ఇచ్చిండు చెప్పండి x² ప్లస్ px ప్లస్ q దట్ ఈక్వల్స్ టు 0. సో దీంట్లో p వాల్యూ తెలుసు x² ప్లస్ 8x ప్లస్ q దట్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో ఇక డేటా మనం తీసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు దీనిలోంచి విచక్షణ తీసుకుంటే b² మైనస్ 4ac. ఓకే. సో b అంత 8 64 64 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ q. సో 64 మైనస్ 4q. ఓకే. సో ఇక్కడ d ఇది విచక్షణ అంటే d కాబట్టి సో దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ డేటాని. సో డి డేటా మనం ఇక్కడ తీసేసుకుంటే దీని అవతలి పంపించేస్తే 64 దట్ ఈక్వల్స్ టు మైనస్ 4q. సో మైనస్ మైనస్ క్యాన్సల్ అండ్ 64/4 దట్ ఈక్వల్స్ టు q. సో 4 ఒకట్ల 4 16 16 4 64 కాబట్టి q వాల్యూ 16. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ 3 దెన్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఇస్. ఒకవేళ x ప్లస్ 1/x ఈక్వల్స్ 3 అయినట్లయితే x పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఎంత? ఓకే. సో దీన్ని ఎట్లా చేద్దాం? స్క్వేర్ క్యూబ్ చేస్తే మనకు 6 వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ మనం x² చేసి ఆ తర్వాత క్యూబ్ చేస్తే మనకు అది వచ్చేస్తుంది. సో
ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ 3 అయినట్లయితే x² ప్లస్ 1/x² దట్ ఈక్వల్స్ టు 3² - 2. సో 9లోంచి 2 పోతే 7. సో మనకి x² ప్లస్ 1/x² హోల్ క్యూబ్ చేస్తే 7³ మైనస్ డేటా ఏమవుతుందండి 3 × 7. సో 7 49, 49 ఏట్ల 343 మైనస్ 21 దట్ ఈక్వల్స్ టు 322. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిటన్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్? ఈ కింది వాటిలో ప్రామాణిక రూపంలో రాయబడినటువంటి వర్గ సమీకరణం ఏది? సో 5x² ప్లస్ 3x - 1 = 0. ఇది ఒక వర్గ సమీకరణం. ఇక్కడ చూడండి x² ఉంది, కానీ ఇక్కడ మైనస్ ఇక్కడ 1/x ఉంది. ఇది యువతలకి వస్తే x³ అవుతుంది, కాబట్టి ఇది కాదు. ఘన మూలం, ఇది ఘన సమీకరణం అవుతుంది. ఇది -2లో ఉంది, కాబట్టి ఇది కాదు. ఇక్కడ క్యూబ్లో ఉంది, ఇక్కడ పవర్ 4లో ఉంది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. Which of the following is the standard representation of quadratic equation? X - 4 × x + 1 = 2. ఈ కింది వాటిలో ఏది వర్గ సమీకరణం? x - 4 × x + 1 = 2 యొక్క ప్రామాణిక ప్రాతినిధ్యం. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి డేటాను ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఫస్ట్ దీన్ని మొత్తాన్ని లోపల మల్టిప్లికేషన్ చేస్తే సో మనకు ఆ యొక్క స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో x - 4 × x + 1. సో x × x x² ప్లస్ x - 4x -4 దట్ ఈక్వల్స్ టు 2. సో ఇది ఎట్లా ఉంది? x² - 3x అండ్ ఇది యువతలకు వచ్చేస్తే -2 అంటే -6 దట్ ఈక్వల్స్ 0. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ కైండ్ ఆఫ్ రూట్స్ డస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5x² + 7x + 4 = 0? సో వర్గ సమీకరణం 5x² + 7x + 4 = 0 ఏ రకమైనటువంటి మూలాలను కలిగి ఉంటుంది? ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం మూలాల లెక్క రాద్దాం. ఓకే, సో ఇచ్చింది ఏంది? 5x² + 7x + 4 దట్ ఈక్వల్స్ 0. సో దీంట్లో మనకు విచక్షణ కావాలి కాబట్టి b² - 4ac. సో 7 49 - 4 × 5 × 4. సో 4 5 20, 24 80. సో 49 - 80. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి డేటా అవుట్పుట్ -31 వస్తుంది. అది 0 కంటే తక్కువ కాబట్టి మనకు అది వాస్తవ మూలాలు ఉండవు. ఇక్కడ ప్రతి దాంట్లో వాస్తవ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద ఈక్వేషన్ x + 1 హోల్ క్యూబ్ - x - 1 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్స్ 0. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డేటాని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దాన్ని విస్తరిస్తే సో a + b హోల్ క్యూబ్ అండ్ ఇది a - b హోల్ క్యూబ్. x³ + 1 + 3x² + 3x × 1 3x మైనస్ x³ - 1 - 3x² - 3x దట్ ఈక్వల్స్ 0. సో మైనస్ లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? x³ + 1 + 3x² + 3x -x³ + 1 + 3x² + 3x దట్ ఈక్వల్స్ 0. సో దీనికి ఇది పోయింది. 3x ఇక్కడ ఏమైంది? 6x² అండ్ +6x + 2 దట్ ఈక్వల్స్ 0. సో మొత్తంలోంచి మనం 2 కామన్ తీస్తే 3x² + 3x + 1 దట్ ఈక్వల్స్ 0. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి డేటా విచక్షణ కాబట్టి b² - 4ac. సో 3 మూల 9, 9 4 మూల 12, 12 అంటే ఇక్కడ 12 దట్ ఈక్వల్స్ -3. -3 అంటే 0 కంటే కూడా ఏంటిది? తక్కువ కాబట్టి అవాస్తవాలు. సో వాస్తవం వాస్తవం, అవాస్తవం అవాస్తవం. రేఖీయం వర్గ సమీకరణం. ఇక్కడ స్క్వేర్ వచ్చింది కాబట్టి వర్గ సమీకరణం. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If alpha and beta are the roots of px² + qx + r = 0, then α² + β² = 2. సో px² + qx + r = 0 అనేటటువంటి సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా మరియు బీటాలు అయితే α² + β² విలువని కనిపెట్టండి. సో ఫస్ట్ దానికి సంబంధించినటువంటి మూలాలు కనిపెడతాము. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a అంటే ఇక్కడ ఏమవుతుంది? -q/p. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా సో r/p అవుతుంది. ఓకే, సో ఇక్కడ డేటా మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది α² + β² అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ డేటా తీసేసుకుంటే α² + β² + 2α బీటా. సో α² + β² కదా మనకు కావాల్సింది. దట్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ - 2α బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? -q/p హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బి అంటే r/p. సో q² / p² -
2r/p. సో కింద మనకు ఆ యొక్క డేటా వచ్చేసింది కాబట్టి దెన్ కింద p స్క్వేర్ అవుతుంది అండ్ పైన ఇక్కడ మనకు q స్క్వేర్ మైనస్ 2pr. సో ఇది ఎక్కడ ఉంది ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If a square minus 4a plus 1 equals 0, then find the a square plus 1 by a square. Okay. సో ఇక్కడ మనకు a square minus 4a plus 1 that equals to 0. ఇది మనకి ఇచ్చేసిండు. సో ఇక్కడ మనం ఇరువైపులా ఏతో భాగించినట్లయితే మనకి ఇక్కడ డేటా ఏమొస్తుంది, a ప్లస్ 1 by a దట్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఎట్లా అంటే ఏం లేదు, ఇక్కడ ఈ యొక్క డేటా ఉంది కదా -4a, ఇక్కడ ఈ యొక్క డేటా ఉంది కదా, అన్నింటిలో కూడా మనకు బై ఏ ఇంప్లిమెంటేషన్ చేస్తే a -4 ప్లస్ 1 by a వచ్చేస్తుంది. సో -4 తెలియకపోతే ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ a ప్లస్ 1 by a ఈక్వల్స్ ఇది అయినట్లయితే a స్క్వేర్ ప్లస్ 1 by a స్క్వేర్ ఏమవుతుంది, 4 స్క్వేర్ మైనస్ 2. సో 4 16, 16లోంచి 2 పోతే 14. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. a ఈక్వల్స్ టు x బై 2x ప్లస్ y ప్లస్ z అండ్ y ఈక్వల్స్ టు x ప్లస్ 2y ప్లస్ z అండ్ z ఈక్వల్స్ టు x ప్లస్ y ప్లస్ 2z అయితే ఏ విలువని కనిపెట్టమంటుంది. ఓకే, సో 3/2నా, 1/4, 1/2నా, 2/5. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సింపుల్గా చేయాలి అంటే మనం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ మనం ఒకటే అనుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు జెడ్ ఈక్వల్స్ టు 1 అనుకుందాం. అప్పుడు సింపుల్గా మనం దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 1/1 ప్లస్ ఇక్కడ 2 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 1/4. ఇది 1/4, 1/4 దట్ ఈక్వల్స్ టు 1/4. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సార్ నేను 2 తీసుకుంటా, 2 తీసుకున్నా సరే మళ్ళీ మనం కామన్ తీస్తే మళ్ళీ 1/4 వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎంత సింప్లిఫై అయితే అంత సింప్లిఫైగా మనం సాల్వ్ చేయాల్సిందే క్వశ్చన్స్ని. విచ్ ఆఫ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో కరెక్ట్లీ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కింద ఇవ్వబడినటువంటి ఐచ్ఛికాల్లో ఏది వర్గ సమీకరణం యొక్క మూలాల యొక్క స్వభావాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది. సో మూలాల స్వభావం కావాలంటే b స్క్వేర్ మైనస్ 4ac కావాలి. సో b స్క్వేర్ మైనస్ 4ac ఇక్కడ మనకు పాసిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి అంటే ఇక్కడ రూట్లో వచ్చింది కాబట్టి సరే రూట్ లైన్ చేద్దాం. బట్టండి ఇక్కడ 4 16, 16 3 ఎంత 48 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 3. ఓకే, ఇక్కడ 36 వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిందేమో రేషనల్, ఇర్రేషనల్. అదే మనకు రియల్ ఆర్ అన్రియల్ అయితే ఈజీగా చేసేవాళ్ళం. బట్ మనకి ఇక్కడ రేషనల్, ఇర్రేషనల్ వర్షన్ వచ్చింది కాబట్టి దెన్ ఇక్కడ మన యొక్క మధ్యలో డేటా కనుక్కోవాలి. -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, సో b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేసింది. సో డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. -b మైనస్ 4√3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 36 బై 2 ఇంటూ 1 అంటే 2. ఇక్కడ -4√3 ప్లస్ ఆర్ మైనస్ 6 బై 2. సో మొత్తంలోంచి 2 కామన్ తీసేస్తే -2√3 ప్లస్ ఆర్ మైనస్ 3. సో ఇక్కడ -2√3 ప్లస్ ఆర్ మైనస్ 3 అంటే ఇక్కడ కాంబినేషన్ 3 ప్లస్ 2√3 వస్తుంది, ఇంకోటి ఏమో 3 మైనస్ 2√3. ఈ రెండు కాంబినేషన్స్ వస్తాయి. ఈ రెండు కాంబినేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే అవి రెండు కూడా కరణీయాలు అండ్ దాంతోపాటు అన్ఈక్వల్. ఈ రెండు కూడా సమానం కాదు కదా, ఒకటి ప్లస్లో ఉంది, ఇక్కడ మైనస్లో ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఈక్వలా కాదు, రెండు వేరు వేరే కదా, ఒకటి ప్లస్లో ఉంది, ఒకటి మైనస్లో ఉంది, కాబట్టి ఈక్వల్ కాదు. అండ్ నెక్స్ట్ రేషనల్ అంటే ఇర్రేషనల్. The roots of 2 power 2x minus 10 into 2 power x plus 16 that equals 0. సో దీని యొక్క మూలాలను కనిపెట్టబడుతుంది. సో 2 power 2x minus 10 into 2 power x plus 16 that equals to 0. సో ఇక్కడ మూలాలేమో 2, 3 ఉన్నాయి. సో ఇక్కడ మనం యొక్క డేటాను ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి ఇది వర్కౌట్ అయితే అవ్వాలి. సరే, సో దీన్ని ఇక్కడ ఈ యొక్క డేటాను మనం 2 power 2x minus 8 into 2 power 2x minus 2 చేసుకోవచ్చు కదా, ఎందుకంటే మళ్ళీ ఇది చేస్తే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది. ఇంటూ 2 power x plus 16 దట్ ఈక్వల్స్ 0. సో దీనిలోంచి 2 power x కామన్ తీస్తే, సో ఇక్కడ డేటా కన్నా తీసుకుంటే 2 power x minus 8 అండ్ దీనిలోంచి -2 కామన్ తీస్తే 2 power x minus 8. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఈ యొక్క డేటా చేస్తే మనకి ఈ యొక్క డేటా వచ్చేస్తుంది. అండ్ ఇది మనకు సేమ్ మళ్ళీ ఇదే స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఓకే,
సో దీన్ని కారణాంకాలు కడితే 2 power x - 8 2 power x - 2 that equals to 0. So 2 power x that equals to 8. 2 power x that equals to 2. So 8 నేను రాయొచ్చు 2 cube రాయొచ్చు. So 2 power x equals 2 cube and 2 power x that equals to 2 power 1. So x value 3, 1 అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది స్ట్రైట్ వేలో చేయకూడదండి, కొద్దిగా దాన్ని పార్టీషన్ చేసుకుంటేనే సింప్లిఫై అయిపోతుంది. లేదు నేను పార్టీషన్ చేయను, నేను డైరెక్ట్ చేసేస్తా అంటే అది ఎప్పటికవ్వదు. ద పాజిటివ్ రూట్ ఆఫ్ 4x² - 1 = 0. సో 4x² - 1 = 0 అనేటటువంటి దాని యొక్క ధనాత్మక మూలాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో 4x² - 1 that equals 0, 4x² that equals to 1, ఇక్కడ x² that equals to 1/4, x that equals to 1/2. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If one of the roots of the quadratic equation with rational coefficients is 2 plus root 3, then the quadratic equation is given as. అకరణీయ గుణకాలు కలిగినటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాలు ఒకటి 2 plus root 3 అయినట్లయితే వర్గ సమీకరణం ఇలా ఇవ్వబడింది. ఓకే, సో ఇక్కడ మనకి యొక్క వర్గ సమీకరణం సంబంధించి ఒకదాని యొక్క డేటా 2 plus root 3 అయితే మరొక దానికి సంబంధించినటువంటి డేటాను మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. మరొక దానికి సంబంధించి ఓకే, సో ఒకటి 2 plus root 3 కాబట్టి మరొకటి మనం 2 - root 3గా తీసుకున్నాం. సో మనకు తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా ఈ రెండింటిని కనిపెట్టి మనకి అయిపోతుంది. మరి ఫార్ములా ఏంటిది? x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో x² - 2 plus root 3, 2 - root 3 ప్లస్ √3 - √3 పోతే మనకి 2 + 2 4 అవుతుంది. 4x ప్లస్ ఇక్కడ ఇది a ప్లస్ బి ఇంటూ a - b, a² - b² అంటే 2² అంటే 4 - 3. So x² - 4x plus 1 that equals 0. So answer into the option B is our answer. If x plus y plus z equals 0 and x² plus y² minus z² equals 36, then the value of x plus xy plus yz plus zx is. Okay. So x plus y plus z equals 0 అంట, మరియు x² plus y² plus z² equals 36 అయితే xy plus yz plus zx యొక్క విలువను కనిపెట్టమంటుంది. సో ఇది కూడా డైరెక్ట్ ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ మనకైతే ఫ్రేమింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? x plus y plus z యొక్క ఫార్ములాని చేద్దాం. స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు x² plus y² plus z². ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ xy plus yz plus zx. సో ఈ యొక్క డేటా మనకు కావాలి. సో ఇదంతా ఆల్రెడీ ఉంది. సో 0² అంటే 0, ఈ యొక్క డేటా ఆల్రెడీ 36. సో ప్లస్ 2 ఇంటూ సంథింగ్ దీనికి అనుకుందాం. సో 36 అవుతారు కదా, -36 దట్ ఈక్వల్స్ 2 ఇంటూ k. సో ఇది పోతే -18. సో k అంటే xy plus yz plus zx దట్ ఈక్వల్స్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ x power 2/3 minus x power 1/3 into x power 1/3 plus x power 2/3 into x power 1/3 plus x power 1/3 ఈస్. సో దీని యొక్క విలువను అయితే కనిపెట్టమంటుంది. ఓకే, సో ఇదంతా అట్లా ఉంది, ఇదంతా ఒక ఫార్ములా లెక్క ఉంది కదా. సో a³ plus b³ లెక్క ఉంది కదా. సో ఇక్కడ a³ plus b³. సో a³ plus b³ దట్ ఈక్వల్స్ టు a plus b into a² minus ab plus b². ఇది మైనస్ a² minus ab plus b². ఫార్ములానే కాబట్టి x power 1/3 హోల్ క్యూబ్ ప్లస్ y power 1/3 హోల్ క్యూబ్. సో దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది. సో మిగిలిది x plus y. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇది డైరెక్ట్ ఫార్ములానే. If the two roots of a quadratic equation are -3 and +3, then the quadratic equation is given as. వర్గ సమీకరణం యొక్క రెండు మూలాలు -3 మరియు 3 అయినట్లయితే వర్గ సమీకరణం డాష్ ఇవ్వబడింది. ఓకే, సో డైరెక్ట్ అనుకున్నటువంటి ట్రెడిషనల్ ఫార్ములా x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. సో -3 + 3 కలిపితే 0, అంటే మధ్యలో అది ఉండదు, ఎక్స్ ఉండదు. అండ్ 3 × 9 -9. సో x² - 9 అంటే ఇదే ఆన్సర్. If a and b are the roots of the x² - 5x plus 6 = 0, then a² plus b² minus ab is. సో దీని యొక్క మూలాలు ab అనేది డేటాను కనిపెట్టమండి. ఓకే, సో 5, 6. సో 2 మూల 6 తీసుకుంటే అయిపోద్ది కదా. x² - 3x minus 2x plus 6 that equals 0. సో x - 3 వస్తుంది ఒకటి, ఇంకొకటి ఏమొస్తుంది? x - 2 వస్తుంది. సో x = 3, 2. సో a²
ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. సో 3 ముళ్ళ 9, 2 2 4, 2 ముళ్ళ 6. సో 9లోంచి 6 పోతే 3, 3 ప్లస్ 4 7. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The product of the roots of 6 root 3 x square plus 3 root 3 plus 5x equals 0 is. సో 6 root 3 x square plus 3 root 3 plus 5x యొక్క మూలాల లబ్ధాన్ని కనిపెట్టమంటుంది. సో మూలాల లబ్ధం అంటే c బై a. 6 root 3 x square plus 5x plus 3 root 3. సో ఇది c, ఇది a అంటే 3 root 3 by 6 root 3. సో root 3 పోయింది 1/2. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మనం ఏం చేస్తామంటే ఇది c తీసేసుకుంటాం ఇంకా అది రాదిగా. an equation whose roots are the reciprocals of the roots of the equation. ఒక సమీకరణం దాని యొక్క మూలాలు సమీకరణం యొక్క మూలాల యొక్క పరస్పరాలుగా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి డేటా. సో 5x square minus 3x minus 4 equals 0. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి డేటా 5x square minus 3x minus 4 that equals to 0. సో ఆల్ఫా కామా బీటాలు తీసుకుంటే సో ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా. సో b బై a అంటే -3/5 అంటే మైనస్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది -4/5. ఓకే, సో ఈ రెండు డేటా వచ్చేసినాయి. సో ఇక్కడ అడిగింది వాటి యొక్క పరస్పరాలు ఉంటాయి, మూలాలు పరస్పరాలు అంటే 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3/5 బై -4/5 బై ఇది క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి కొత్త సమీకరణం x square minus alpha plus beta into x plus alpha beta that equals 0. So x square minus alpha plus beta data in the 1/alpha 1/beta minus 3/4 minus into minus plus 3/4 x plus alpha beta అంటే ఏంటిది alpha beta minus 4/5 మరి 1/alpha beta అంటే minus 5/4 minus 5/4 minus 5/4. సో 4 ఉంది కాబట్టి 4x square plus 3x minus 5 that equals 0. సో ఎక్కడ ఉంది ఆప్షన్ B is our answer. Which of the options below is equivalent to? ఈ కింద ఇచ్చినటువంటి ఐచ్ఛికాల్లో ఏది దీనికి సమానం? సో 8x square plus 27y cube plus 36x square y plus 54xy square. ఓకే, సో ఐ థింక్ ఇది క్యూబ్ ఇది. ఓకే, సో ఇది 2x క్యూబ్ ప్లస్ 3y క్యూబ్ ప్లస్ సో సేమ్ అంతే. ఈ యొక్క డేటా తీసేసుకుంటే ఇది మనకు వచ్చినటువంటి అవుట్కమ్. సో ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఆ యొక్క స్ట్రక్చర్లో కనిపిస్తుంది. సో ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. సో ఏ ఎంత 2x ప్లస్ 3y హోల్ క్యూబ్. ఇది కూడా ఫార్ములానే, డైరెక్ట్ ఇది ఫార్ములానే తీసుకొచ్చి ఇక్కడ మనకు ఫ్రేమ్ చేసేసిండు. ఫార్ములాస్ వస్తే ఇది చూడగానే మనకు అర్థమైపోద్ది, ఫార్ములా రాకుంటే అసలు ఎక్కడ ఏం స్టెప్ చేసిన అనేది కూడా మీకు అర్థం కాదు. If the sum of the roots of a quadratic equation is -7 and product of the roots of the same equation is -12, then the quadratic equation is given as. ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం -7 అంట, అదే సమీకరణం యొక్క మూలాల లబ్ధం -12 అయితే ఆ యొక్క వర్గ సమీకరణం ఏంటిది? సో మూలాల మొత్తం ఇచ్చిండు, మూలాల లబ్ధం ఇచ్చిండు. సో x square minus alpha plus beta into x plus alpha beta that equals to 0. ఓకే, సో ఇక్కడ x square minus సో ఇది -7 x minus 12 minus into minus plus. So x square plus 7x minus 12 that equals 0. ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేయాలి. సో a minus b whole cube plus a plus b whole cube minus 3ab into a 3 into x minus 3 into a minus b into a square minus b square 3 into a plus b into a square minus b square. ఓకే, సో ఇది ఒక విచిత్రమైనటువంటి స్ట్రక్చర్ లెక్క ఉంది కదా, సాల్వ్ చేసేయండి. ఇది ఒక ఫార్ములా లెక్క ఉంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. అదే ఫార్ములా స్ట్రక్చర్ మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఏ ఇది బి, ఎక్స్ మైనస్ వై ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. సో ఇది పోతే ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది 2x క్యూబ్. సో 2 2 అంటే 8x క్యూబ్. సో వాట్ ఇస్ అండ్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ మొత్తం డేటా ఇదే. సో ఇది ఎట్లా ఉంది అంటే ఏ క్యూబ్
ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab². సో ఏ క్యూబ్ ఇదంతా b క్యూబ్. If a plus b plus c equals 0, then the roots of the equation x² plus bx plus c equals 0 are a plus b plus c అనేటటువంటి 0 అయినట్లయితే x² plus bx plus c equals 0 అనేటటువంటి సమీకరణం యొక్క మూలాలను కనిపెట్టమంటుంది. సో ఇది 0 అంట. ముందే మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసిండు. సో దాన్ని బట్టి మనం సాల్వ్ చేద్దాం. సో a plus b plus c దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం b తీసుకుంటే మైనస్ ఆఫ్ a plus c అవుతుంది. ఓకే, సో మూలాల మొత్తం ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ. మూలాల లబ్ధం సి బై ఏ. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని పార్టిషన్ చేసేద్దాం, ఎందుకంటే దీనికి ఎగ్జాక్ట్గా మనకైతే ఆ యొక్క డేటాని అయితే ఇవ్వలేదు కాబట్టి. సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. సో దీంట్లో మన యొక్క డేటాని ఇంప్లిమెంటేషన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a plus c plus or minus √b వాల్యూ ఎంత? a plus c హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఇంటూ c. ఎందుకంటే ఇక్కడ a అంటే ఏనే, ఇక్కడ c అంటే c అయ్యే ఉన్నాయి కాబట్టి /2a. సో a plus c ప్లస్ ఆర్ మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో ఇక్కడ మనకి ఒక లోపల టోటల్ డేటా మనం మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ a మైనస్ c హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది. సో a మైనస్ c హోల్ స్క్వేర్ అంటే a plus c ప్లస్ ఆర్ మైనస్ a మైనస్ c /2a. సో దీన్ని బయటికి తీసుకొచ్చేస్తే a ప్లస్ c ప్లస్ a మైనస్ c/2a. సో ఇక్కడ ఇది పోయింది అండ్ ఇక్కడ 2a/2a అంటే 1 వచ్చేసి ఒకటి కారణాంకం 1 అవుతుంది. సో 1 అంటే ఇదే ఆన్సర్. ఆల్రెడీ ఇక్కడ మూలాల లబ్ధం ఇది మనకి వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చూడండి, లేదంటే మీకు ఆల్రెడీ ఒక మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా, దాంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ద ఈక్వేషన్ x + 4 × x - 4 = 0, ద వాల్యూ ఆఫ్ ద డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు. సో దీనికి సంబంధించినటువంటి విచక్షణ. సో స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4x మైనస్ 16 దట్ ఈక్వల్స్ 0. సో ఇది పోయింది. x² మైనస్ 16 దట్ ఈక్వల్స్ 0. సో మనకు కావాల్సిన విచక్షణ అంటే b² మైనస్ 4ac దట్ ఈక్వల్స్ 0. సో ఇక్కడ b ఎంత లేదు కాబట్టి 0 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 16. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉందిగా, మైనస్ 16 × 64. సో ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 0 కంటే ఎక్కువ అండ్ ఇక్కడ దీని ఒక డేటా. సింప్లిఫై 7x - 1 హోల్ క్యూబ్ ప్లస్ 7x + 1 హోల్ క్యూబ్. సో దీన్ని సరళీకరించమంటాడు. ఓకే, సో ఇది ఎట్లా ఉంది? a³ ప్లస్ b³. సో 7 × 7 = 49, 49 × 343 మైనస్ 1 మైనస్ 147x² ప్లస్ 21x. తర్వాత 343x³ ప్లస్ 1 ప్లస్ 147x² ప్లస్ 21x. సో ఇక్కడ మైనస్ 147 ప్లస్ 147 మైనస్ 1 ప్లస్ 1 పోయింది. 343 686x³ ప్లస్ 42x. ఎక్కడ ఉంది ఇది? ఆప్షన్ D is our answer. Determine the positive value of k for which the equation x² plus kx plus 64 equals 0 and x² minus 8x plus k equals to 0 will both the real roots. ఓకే, సో ఇక్కడ మనకి ఒక డేటా ఇచ్చేసి ఈ రెండింటి కూడా నిజమైనటువంటి మూలాలు కలిగి ఉంటే k యొక్క ధనాత్మకమైనటువంటి విలువను కనిపెట్టమంటుంది. సో సాల్వ్ చేయండి. సో b² మైనస్ 4ac. సో b అంటే ఎంత? k² మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 64. సో ఇక్కడ ఇది ఎట్లాగో ఏం చెప్పింది? నిజమైనటువంటి మూలం అన్నాడు కాబట్టి ఈ వాల్యూ అనేది దీనికంటే మనకి ఇక్కడ పెద్దది వస్తుంది. ఓకే, k² మైనస్ 64. ఓకే, 256. సో ఇక k² మైనస్ 256ని 2 భాగాలు చేస్తే ఒకటి k మైనస్ 16 ఇంటూ k ప్లస్ 16 రాసుకోవచ్చా? సో ఒకటేమో k ఈక్వల్స్ టు 16, ఇంకోటేమో మైనస్ 16. సో k యొక్క ధనాత్మకమైనటువంటి విలువ ఏమయ్యే అవకాశం ఉంది? పాజిటివ్ అన్నాడు కాబట్టి ఇది దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు సరిపోతుంది. ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² ప్లస్ 3a² దట్ ఈక్వల్స్ టు 4ax. సమీకరణం యొక్క మూలాల మొత్తం x² ప్లస్ 3a² దట్ ఈక్వల్స్ టు 4ax అయినట్లయితే దానికి సంబంధించినటువంటి డేటాను ఫైండ్ అవుట్ చేద్దాం. కావాల్సిన సమీకరణం యొక్క మూలాల మొత్తం అంటే మైనస్ b/a.
సో దీని మొత్తాన్ని ఫస్ట్ అసలు ఈక్వేషన్ లెక్క రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3a² minus 4ax equals 0. That means x square minus 4ax plus 3a² that equals 0. సో మైనస్ బి అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4a బై ఇక్కడ ఏం లేదు కాబట్టి 1. దట్ మీన్స్ 4a. సో ఆన్సర్ ఇంటి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఇఫ్ -2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x² plus px plus 2 equals 0 and 7x² plus px plus 2 equals 0 as equal roots, then what is the value of k? సో -2 అనేది 3x² plus px plus 2 3x² plus px plus 2 equals 0 అనేటటువంటి సమీకరణాన్ని మూలమైనట్లయితే మరియు 7x² plus px plus k equals 0 అనేటటువంటి దానికి సమాన మూలాలు అంటే k యొక్క విలువను కనిపెట్టమంటుంది. ఓకే, సో ఇక్కడ మన కాల డేటా ఇచ్చేసిండు. సో ఇక్కడ x ఈక్వల్స్ టు -2గా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే 3x² plus px plus 2 దట్ ఈక్వల్స్ టు 0. దీంట్లో మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాము. సో 12 2p, సో ఇక్కడ 12 plus 2 అంటే 14 అవుతుంది. సో p వాల్యూ మనకు అవతలకి ఇది వెళ్ళిపోతే 7 అవుతుంది. p వాల్యూ ఒకటి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకో సమీకరణం ఏంది 7x² plus px plus k దట్ ఈక్వల్స్ 0. సో p వాల్యూ 7 దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే, లేకపోతే ఇట్లా మూలాల మొత్తం అది చేద్దాం. సో b² minus 4ac. సో p అంటే 7 కదా, 7 7 49. ఇక్కడ డేటా ఏమైంది 4 ఇంటూ 7 ఇంటూ ఇక్కడ k. సో 49 మైనస్ 28 k. సో దీని యూతలు పంపించేస్తే మనకు k ఈక్వల్స్ టు 49 యూతలకి వెళ్ళిపోతే -49 అండ్ ఇక్కడ మైనస్ ఉంటుంది బై 28. సో మైనస్ మైనస్ క్యాన్సల్. సో 7 4 28 7 7 49. సో 7/4. 7/4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడతో ఇక క్లాస్ని ఫినిష్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఈరోజు క్వశ్చన్స్ అనేవి కొద్దిగా డిఫికల్టీ లెవెల్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గాని ఒక వీడియోని మల్టిపుల్ టైమ్స్ అయితే వినడానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి ప్యూర్ మ్యాథ్స్ యొక్క డేటాను కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడతో ఇక క్లాస్ని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏమన్నా రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ఇక ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి యొక్క ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు టీబీ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒక తెలుగు మీడియం డేటాను కూడా యాక్సెస్ చేయండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.